నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఆ లైవ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. What ma'am says, lecture ma'am says, or what administration says, everything is being continuous pursuit of many things. We are ready to give all the support, and we are having few and along with the ministerial forum also, and we are doing with some ethanol manufacturer associations. We are meeting with all the persons. They are very much cooperative, and we love that industry in Andhra Pradesh under your guidance is very well under go forward more. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ కింద ఇక్కడ పనిచేస్తున్నాను నేను. గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకి నా నమస్కారం. ఆంధ్ర పేపర్ మిల్కి సంబంధించి బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మీరు చూసుకున్నప్పుడు ఇండియాలో ఉన్న 860 పేపర్ మిల్స్లో మా దగ్గర ఉన్న సిస్టమ్స్ ఇంకెవరి దగ్గర లేవండి. ఈవెన్ మా దగ్గర రెజిస్ట్రీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఫండ్స్లో 80 days రిటెన్షన్ టైం తర్వాత మాత్రమే ఫెర్టిలైజేషన్ మెథడ్లో ఈ వాటర్ గోదావరిలోకి వస్తుందండి. తర్వాత మా దగ్గర ఉన్న పొల్యూషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అజార్డస్, నాన్ అజార్డస్ కేటగిరీలో అన్ని క్లియర్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మేము సబ్మిట్ చేస్తున్నాం. టైమ్లీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నామండి. అలాగే మా ట్రీట్మెంట్ సిస్టంలో ఎటువంటి లోపం లేదు. అది మేము గత 10 సంవత్సరాలుగా కేవలం 45 కోట్లు యాక్చువల్గా ఓన్లీ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసిన ఇన్వెస్ట్ చేస్తామండి. ఆ తర్వాత అదేవిధంగా లాస్ట్ 3 years నుంచి దగ్గర 1000 crores ఇన్వెస్ట్ చేసి కంపెనీ మొత్తం ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చిందండి. సో ఈ రకంగా ఏంటంటే మేము ఏ రకమైన పొల్యూషన్ చేయకూడదని యాక్చువల్గా పేపర్ మీద అనేటువంటి న్యాచురల్గా ఏంటంటే మేము మా మీదకి వస్తుందని తెలుసండి. బట్ ఏంటంటే మేము ట్రీట్ చేసే విధానం కానీ రిటెన్షన్ టైం కానీ ఈవెన్ యూఎస్ కంపెనీస్తో ఈక్వలెంట్గా వస్తుందండి. ఆ వాటర్ గోదావరిలోకి వస్తుందండి. ఆ తర్వాత మా దగ్గర మానిటరింగ్ సిస్టమ్ ఉందండి. ఇన్లెట్ అవుట్లెట్ మొత్తం పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి రిపోర్ట్స్ అన్ని మా దగ్గర పెట్టుకుని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తూ వస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ సంబంధించి కూడా అనేక గ్రామాలకు యాక్చువల్గా మేము ఐడెంటిఫై డ్రింకింగ్ వాటర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆల్ ప్లాన్ సప్లై చేసి వాళ్ళని ఆపరేట్ చేసుకోవడం అనేక గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. పాలసీ ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నామండి. ఆ సిస్టమ్ పూర్తిగా పొల్యూషన్ కంట్రోల్ ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేసుకుందండి. రిపోర్ట్స్ తీసుకుంటూనే ఉన్నాయి. మేము సబ్మిట్ చేసుకునే ఉన్నామన్నా. నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఒకే ఒక నామినీ వెళ్ళిపోతుందండి. పేపర్ మిల్లలో పొల్యూషన్ వస్తుందండి. అది కరెక్ట్ కాదు. లేదు అందుకే మీరు చూస్తే లాస్ట్లో యాక్వా కూడా చెప్పాను. అంటే ఎందుకన్నానంటే డెల్టా పేపర్ మిల్ ఇస్ వెరీ ప్రామినెంట్. దట్స్ వై మేబీ క్లోజ్ అయిపోయినా కానీ దాని ఇంపాక్ట్ ఇంకా స్టిల్ క్వైట్ అలైవ్. అందులో 20% ఎంప్లాయీస్ మేమైతే అబ్జర్వ్ చేస్తున్నాం మా కంపెనీలో క్లోజ్ అయిన తర్వాత. సో వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారా? సార్ బెస్ట్ ప్రాక్టీసెస్ మా దగ్గర ఉన్నాయండి. యాక్చువల్లీ యూఎస్ కంపెనీ నుంచి మనకు ఇంటర్నేషనల్ ఫెడరేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సేఫ్టీ దగ్గర కానీ ఎక్కడ కూడా మా దగ్గర నాన్ కంప్లైంట్స్ అనేది ఉండదండి.
ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నా మనవి ఏంటంటే పుస్తకాల టైంలో మా పిల్లలు ఆపేస్తాను ఎందుకంటే నేను చెప్తున్నాను మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. సార్ అలా కాదు, ఎందుకు ఆపాలనుకుంటారు పొల్యూషన్ లేకపోతే? అది కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇంటికి ఒక కోట్ల మంది వస్తున్నప్పుడు ఇండస్ట్రీ మీదే ఉంటుందని ఫోకస్ అంటారు. ఆ టైంలో మేము ఆఫీస్ మేము మెయింటైన్ చేసుకోవడం ఎలాగో సంవత్సరానికి ఒకసారి మెయింటైన్ చేసుకోవాలండి ఎలాగో. అది ఆ టైంలో ప్లాన్ చేయాలనేది మాకు. ఓకే, సో ఇద్దరికి లబ్ధిగా ఉంటుంది కదా. లాస్ట్ టైం కూడా ఆపేసాను 2015లో కూడా మేము వ్యాపారం ఆపేసాము. యాక్చువల్ గారు ఎటువంటి రిస్క్ ఉండకూడదని చెప్పి మా దగ్గర. అంటే మీ సైడ్ నుంచి జీరో పొల్యూషన్ సార్ అసలు? సార్ జీరో పొల్యూషన్ అని చెప్పి ఇంపాసిబుల్ అండి. అది యాక్చువల్లీ ఎన్ని ఇండస్ట్రీ ఏదైనా క్లైమ్ చేసినా జీరో పొల్యూషన్ అనేది ఇంపాసిబుల్ టాస్క్. అంటే పర్మిసిబుల్ పొల్యూషన్ అంటే విత్ ద నామ్స్ ఆపరేట్ చేయాలండి. యాక్చువల్లీ సిపిసిబి గైడ్ లైన్స్ ప్రకారం ఆపరేట్ చేయాలండి పూర్తిగా. అది ఎలక్ట్రిసిటీకి ఎప్పుడైనా మానిటరింగ్ చేసి ఈవెన్ సిపిసిబికి ఒకటి మనకి ప్రధానమైన సమస్య ఎప్పుడో 30-40 ఏళ్ళ నాడు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ట్రీటెడ్ ఎఫ్ఐఎస్ అక్కడ వదులుతున్నారు. మొదట్లో కాకుండా కంపెనీగా ట్రీట్ చేసి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాని గురించి చెప్పండి సార్. దీని గురించి యాక్చువల్గా ఏంటంటే మేము నీరుని ఎంగేజ్ చేస్తామండి. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా సిప్రీని ఎంగేజ్ చేస్తుందండి. యాక్చువల్గా 4 years పూర్తిగా పేపర్ అన్ని స్టడీ చేసి జెడ్ఎల్బీ పాజిబిలిటీ గురించి సిప్రీ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిందండి. ఎందుకంటే పేపర్స్ జెడ్ఎల్బీ ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది వీలు కాదని చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారండి. ఎందుకంటే ఒక మీటర్ క్యూబ్ కాస్ట్ అయితే ఆ ఒకటి మనం ట్రీట్ చేయాలంటే 40 రూపాయలు అవుతుందండి. ఆ రకంగా చేయాలంటే ఇండస్ట్రీ వైబుల్ అవుతుంది. సో ఏంటంటే ఇది బిఓడి సిఓడి కలర్ అన్ని కూడా కంట్రోల్లో తీసుకొచ్చి చేయగలమే తప్ప అది యాక్చువల్గా ఏంటంటే జీరో జనరల్ అనేది ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీ ఫీజిబిలిటీ లేదని పాజిబుల్ కూడా కాదు. ఈవెన్ యాక్చువల్గా ఈవెన్ మీరు యూఎస్ కానీ ఎక్కడ కెనడా కానీ ఎక్కడైనా చూడండి కంపెనీస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే 1 month రిటర్న్స్ టైంలో బయటకు వస్తుంది వాటర్ రిటర్న్స్. ఈ 1 month యాక్చువల్గా సంస్థ కాంట్రాక్ట్ అయినప్పుడు యాక్చువల్గా కొంత కలర్ రిమూవ్ అయిపోతుంది. బట్ ఇక్కడ మాకు ఆ ప్రొవిజన్ ఇండియాలో ఏమి లేని ప్రొవిజన్ మాకు మాత్రమే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా 80 days రిటైన్ చేసి వెరిఫికేషన్ మెథడ్లో బయటకు వెళ్ళండి. ఈవెన్ ఈ రిపేట్ ఐటీసీ అది ఇండియా ఆయన వర్షన్ చెప్తున్నారు కానీ హెవీ మెటల్స్ కూడా ఉంటాయి కదా. మెటల్స్ హెవీ మెటల్స్ అంతా ట్రీట్ చేశారు కదా. అంతా ట్రీట్మెంట్ అయింది. జనరల్ ఇంప్రెషన్ అంటే దృష్టికి తీసుకురావాలి. గతంలో కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఒకటంటే సిఎస్ఆర్ విషయంలో మీరు కొంచెం స్పందించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ డిశ్చార్జెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి సింగర్ కూడా చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఉన్న ఆందోళన. ఎన్వైరన్మెంట్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఎన్జిటి ఇవన్నీ వచ్చినాక ఎప్పటికప్పుడు మన అందరినీ కూడా అడ్రస్టింగ్ అబౌట్ ద ఫ్యూచర్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్టాండర్డ్స్ మేము చేయలేము అని అంటే మాత్రం అది పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిశ్చార్జ్ చేయమని అంటే అది వీళ్ళకి ఎంత ఉన్నాయి? సెకండ్ బయాలజికల్ కెమికల్ ఆక్సిడెంట్ 3 ఉండాలి సార్. స్నానం చేయాలి, తాగడానికి సరిపోతుంది. డెల్టా పేపర్ డెల్టా పేపర్ లేదన్నారు కదా. అది చేసి సరే తమకు కూడా తెలిసింది. ఈ పేపర్ మీద ఇంటర్నేషనల్ పేపర్ ఉన్నప్పుడు యూఎస్ కంపెనీ యాక్చువల్గా మేనేజ్ చేసినప్పుడు ఈ ఇంప్లిమెంటెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండస్ట్రీ అని అది చెప్పినాను. ఈ రోజు ఇండియాలో ఏ పేపర్ మిల్కి లేని సిస్టమ్స్ అని ఈ పేపర్ మిల్కి ఉన్నాయండి. మొత్తం ఏ పేపర్ మిల్కి లేవండి. యాక్చువల్గా 860 పేపర్ మిల్స్ ఇండియాలో ఉన్నప్పుడు యాక్చువల్గా యాజ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీకు అన్ని స్టాండర్డ్స్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సస్టైన్ అవుతుంది. అదే చెప్పిన లాస్ట్ 1 year